హిందువులను దోచేయాలి, ముస్లింలకు పంచేయాలి. ఇది కాంగ్రెస్ సిద్ధాంతం. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో అదే జరిగింది. మళ్లీ ఇప్పుడు అదే ప్రణాళికతో వస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశమే ఉలిక్కి పడేలా ఉంది. देश का एक्सरे कर देंगे, दूध का दूध पानी का पानी हो जाएगा. माइनॉरिटीज को पता लग जाएगा कि इस देश में उनकी भागीदारी कितनी है. इसके बाद हम फाइनेंशियल और इंस्टीट्यूशनल सर्वे करेंगे. ये पता लगाएंगे कि हिंदुस्तान का धन किसके हाथों में है, कौन से वर्ग के हाथ में है. और इस ऐतिहासिक कदम के बाद हम क्रांतिकारी काम शुरू करेंगे. जो आपका हक बनता है वो हम आपके लिए आपको देने का काम करेंगे. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశాన్ని ఎక్స్రే తీస్తామంటోంది, సర్వే చేస్తామంటోంది. ఏ వర్గం దగ్గర ఎక్కువ పైసలున్నాయో లెక్కగట్టి అంతా గుంజుకొని దేశ సంపదను మైనార్టీలకు పంచుతాము అంటోంది. మన మఠాలు, మందిరాలు, స్త్రీమూర్తుల బంగారాలపై సర్వే చేసి పంచుతారట. మీకు ఊరిలో చిన్న ఇల్లున్నా, మీకో పొలమున్నా రెండింటిలో నుండి ఒకటిని గుంజుకుంటారట. విదేశాల్లో ముస్లింలు చదువుకోవడానికి మౌలానా ఆజాద్ స్కాలర్షిప్లను పునరుద్ధరిస్తుందట. ముస్లిం మైనార్టీలకు బ్యాంకుల్లో వ్యక్తిగత పూచీతో రుణాలిస్తారట. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఈ దేశ సంపదపై తొలి హక్కు ముస్లింలదే అన్నారు. ఇప్పుడు అదే చేయాలని చూస్తోంది కాంగ్రెస్. We have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably in the fruits of development. They must have the first claim on our resources. కాంగ్రెస్ దశాబ్దాల పాలనలో ఎన్నో ఘోరాలు, నేరాలు చూసాం. కాశ్మీర్ ను రణరంగంగా మార్చేశారు. ఉగ్రవాదులు పేట్రేగిపోయినా పట్టించుకోలేదు. బాంబు పేలినా, ప్రజలు చనిపోయినా స్పందించలేదు. రోహింగ్యాలు, బంగ్లాదేశీలు అక్రమంగా మన దేశంలోకి చొరబడితే ప్రోత్సహించారు. గుళ్లు శిథిలమైనా పట్టించుకోలేదు. మన సంస్కృతిని అవమానించారు. మన ఆచారాలు పాటిస్తే దాడులు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హనుమాన్ చాలీసా వినుడు కూడా నేరమైపోయింది. कांग्रेस के शासन वाले कर्नाटका की कुछ दिन पहले वहां एक छोटा दुकानदार, उसको सिर्फ इसलिए बुरी तरह से पीटा गया, लहूलुहान कर दिया गया क्योंकि वो अपनी दुकान में बैठे बैठे हनुमान चालीसा सुन रहा था. ये कांग्रेस की कर्नाटका की सरकार का काम देखिए. మోడీ గారి 10 ఏళ్ల పాలనలో దేశం సురక్షితంగా ఉంది. మోడీ ప్రభుత్వం అంత్యోదయ స్ఫూర్తితో ముందుకెళ్లింది. అన్ని వర్గాలను సమానంగా చూసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ దేశాన్ని ఏం చేయాలని చూస్తోంది? ఉగ్రవాదులకు, ఐఎస్ఐకి అడ్డాగా చేయాలని చూస్తోందా? దేశంలోకి అక్రమంగా చొరబడ్డ రోహింగ్యాలను, బంగ్లాదేశీలను రక్షిస్తారా? కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తుంటే అలానే అనిపిస్తోంది. గతంలోనూ కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ అని చెప్పారు ఆ పార్టీ నేతలు. ఇప్పుడు అదే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ముస్లిం సోదరుల యొక్క పార్టీ, ముస్లింల యొక్క పార్టీ. అది ఆ పార్టీ మీ సొంతం. మీ యొక్క హస్తం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలోకి రాలే. స్వతంత్ర భారతంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి. భవిష్యత్తు తరాలకు భద్రత, రక్షణ ఇచ్చే ఎన్నికలివి. దశాబ్దాలుగా కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకునే ఎన్నిక ఇది. సిఏఏ ఇంకా స్ట్రాంగ్ గా అమలు కావాలన్నా, ఎన్ఆర్సీ తక్షణమై రావాలి అన్నా, పాపులేషన్ కంట్రోల్ కావాలన్నా, యూనిఫామ్ సివిల్ కోడ్ ఆచరణలోకి రావాలన్నా మళ్లీ మోడీనే ప్రధాని కావాలి. అందుకే ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని మనం బలపరచడమే కాదు, 10 మందితో కమలానికి ఓటు వేయించాలి. కమలమే మన గమనం. లేదంటే కాంగ్రెస్ మన నెత్తి మీద టోపీలు పెట్టి మనల్నే దోచేస్తుంది. తస్మాత్ జాగ్రత్త.